హలో అండి. గోంగూర నిల్వ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉండేలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. గోంగూర ఆకుల్ని 2-3 సార్లు వాటర్లో శుభ్రంగా కడిగేసుకుని నీళ్ళన్నీ వాడిన తర్వాత ఫ్యాన్ దగ్గర తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఈ గోంగూర ఆకులు 1/2 కేజీ ఉన్నాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర, అలాగే 2 స్పూన్ల వరకు మెంతులు కూడా వేసుకుని వేయించుకోవాలి. చిన్న మంట మీద నిదానంగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో దోరగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని మనం ముందుగా శుభ్రం చేసుకుని ఆరబెట్టుకున్న గోంగూర ఆకులను వేసుకుని వేయించుకోవాలి. నేను సగం గోంగూర ఆకులను వేస్తున్నానండి, మిగిలిన సగం తర్వాత వేయించుకుందాము. గరిటెతో కలుపుకుంటూ ఆకుల్ని మగ్గించుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఆకుల్లా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి వేగిపోయాయండి, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మరొక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని మిగిలిన సగం గోంగూర ఆకులను కూడా వేసుకుని వేయించేసుకుందాము. నేను ఇక్కడ ప్రతి చోట వేరుశనగ నూనె వాడుతున్నానండి. ఈ 1/2 కేజీ గోంగూరకి 1/2 కేజీ నూనె పడుతుంది. ఇవి కూడా వేగిపోయాయండి, ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాము. కడాయిలో ఆయిల్ వేసుకుని అందులో 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో 4 ఎండుమిర్చి, అలాగే పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు 1 గుప్పెడు వేసుకుని వేయించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. తర్వాత కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఈ పోపు చల్లారేలోగా మనం పచ్చడి కలిపేసుకుందాము. ముందుగా వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతుల్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గోంగూర ఆకుల్ని మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులో 100 గ్రాముల చింతపండు గుజ్జు తీసుకుని ఉడకపెట్టుకున్నది, అలాగే జీలకర్ర, ధనియాలు, మెంతుల పౌడర్, 150 గ్రాముల కారం, 100 గ్రాముల సాల్టు, 1 స్పూన్ పసుపు, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పోపు కూడా వేసుకుని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడే సాల్ట్ సరిపోయిందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని కలిపేసుకుంటే టేస్టీ గోంగూర నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.